హాయ్ అండి, అందరూ బాగున్నారా? నిమ్మకాయ పులిహోర ఎలా చేసుకోవాలో చూసేద్దాం వచ్చండి. ముందుగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అవగానే పోపు దినుసులు, జీరా, ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అవుతుంది కదండి. ఇప్పుడు పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాం. వేసుకుని ఈ విధంగా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. నిమ్మకాయలు కూడా తీసుకుని రసం తీసుకుని పెట్టుకోవాలి. రైస్ కూడా మంచిగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బాగా ఫ్రై అవుతుంది కదండి. చిటికెడు పసుపు కూడా వేసుకుని మరొకసారి కలుపుకుందాం. ఇప్పుడు సరిపడినంత సాల్ట్ కూడా వేసుకుందాం. సాల్ట్ వేసుకున్నాం కదండి, మరొకసారి కలుపుకుందాం. ఇప్పుడు మనం నిమ్మకాయ రసం కూడా వేసేసుకుందాం. నిమ్మకాయ రసం వేసేసుకున్నాం కదండి. ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న రైస్ని కూడా వేసేసుకుందాం. రైస్ వేసేసుకున్నాం కదండి. ఈ విధంగా మొత్తం ఈ విధంగా కలుపుకుంటూ మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి. రెడీ అయిపోయిందండి. నిమ్మకాయ పులిహోర ఎలా ఉందో కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఆల్.